నారాయణ 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 నారాయణ. వారు మంచి భోజనాన్ని మట్టి పిడతలలో పట్టుకున్నారు. వాళ్ళంతా పట్టుకొని వెళుతున్నారు. బెత్తాలను, కొమ్ము బూరాలను, పిల్లను గ్రోవులను కూడా వాళ్ళంతా చాలామంది. కృష్ణుడు ఒక్కడే వాయించేవాడు కాదు, పిల్లను గ్రోవులను అందరూ కూడా వాయించేవారు అక్కడ. ఏదో మనం ఇంతవరకు కృష్ణుడు మాత్రమే పిల్లను గ్రోవు వాయిస్తున్నాడు, మిగతా వాళ్ళంతా నాట్యం చేస్తున్నారు, తపలా కొట్టేవాడు తపలా కొడుతున్నాడు అని మనం అనుకుంటాం. కానీ అక్కడ చాలామంది వాళ్లకు అందరికీ వచ్చు. కానీ కొంచెం విశేషంగా ఉంటుంది. బాలకృష్ణ విశేషంగా ఉండకపోతుందా? చిన్నారి కృష్ణుడిది, మన కృష్ణుడిది. అట్లా అందరూ కూడా కొంతమంది కర్రలు పట్టుకున్నారు దూడలను అటు ఇటు పెట్టడానికి, కొంతమంది కొమ్ము బూరాలను పట్టుకున్నారు. వాళ్ళు బూరించడం ఒకటే. ఎందుకు ఇక్కడ కూడా కొమ్ము బూరాలను అంటే ఆ శబ్దం ఎందుకు చేయాలంటే కొన్ని వేల కొద్ది ఉన్నారని చెప్పాను కదా. ఆ గుంపులంతా ఒకే చోట వెళుతూ ఉండాలి కదా. ఇక్కడి నుంచి సంకేతం వెళితే అటా సంకేతం వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి వాడు వాయిస్తాడు, అక్కడి నుంచి వాడు వాయిస్తాడు, అక్కడి నుంచి వాడు. సో దగ్గరగా ఆ కొమ్ము బూరించినట్టుగా ఉంటుంది. వీళ్ళంతా ఎంత ఆనందం, అంతా కళ్ళు మూసుకొని అనుకోండి. ఈ పిల్లలందరూ కూడా, గోపాలులు, చిన్న చిన్న పిల్లలందరూ కూడా కొంతమంది అన్నం పట్టుకున్నారు, అంటే కుండను పట్టుకున్నారు, కొంతమంది కర్రలను పట్టుకున్నారు, కొంతమంది పిల్లని గ్రోవులను పట్టుకున్నారు, కొంతమంది బూరాలను పట్టుకున్నారు. ఇట్లా నడుస్తూ ఉన్నారు. కృష్ణుడి సమంగా వెళుతూ ఉన్నారు. వారందరూ కూడా వేల కొద్ది ఉన్న తమ దూడలను శ్రీకృష్ణుడి దూడలతో కలిపివేసి ఒక గుంపుగా చేరారు. వాళ్ళంతా ఒక గుంపుగా చేసుకొని వెళుతున్నారు. అక్కడక్కడ గల పిల్లలతో కలిసి ఆటలతో విహరించారు. మధ్య మధ్యలో ఆటలాడుతున్నారు కూడా పిల్లలు. దాగుడు మూతలాడుతున్నారు, పరిగెత్తుతున్నారు. అన్నీ అక్కడక్కడే వెళ్ళే సందర్భంలోనే జరుగుతున్నది అంతా కూడా. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎంత మంచి, మనమంట ఒకే మాట ఇంగ్లీష్లో ఎక్సర్సైజ్ అంటాం, మంచి వ్యాయామం అంటున్నాం. ఆ మంచి వ్యాయామం ఉన్నప్పుడే ఆరోగ్యం ఉంటుంది శరీరానికి. అప్పుడప్పుడు వ్యాయామం చేయాలి. కూర్చోవటము, లేయటము, పరిగెత్తటము, ఇవన్నీ వంగటము. కానీ తామే చేసినప్పుడు ఆరోగ్యం నీకు వంగుతుంది. నీ ఒక నడుము వంగుతుంది. నడుము వంగినప్పుడు అన్నీ కూడా శరీరం అంతా కూడా బాగా ఉంటుంది. కొంత వ్యాయామం, కొన్ని యోగాలు అని అర్థం. ఇదంతా యోగాలే. ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో యోగాభ్యాసం చేస్తున్నారు, యోగాసనాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. కూర్చోవటం లేయటం కూడా ఒక యోగమే కదా, పడుకొని లేయటం ఒక యోగమే కదా. వారందరూ గాజు పూసలు, గురువింద పూసలు, మణులు, బంగారు నగలను కలిగి ఉన్నారు. వాళ్ళంతా చాలా అద్భుతంగా అలంకారాలు చేసుకున్నారు. కృష్ణుడితో నడిచి వెళ్ళటం అంటే ఏమిటి? అందరూ అలంకారం చేసుకున్నారు. ప్రతి ఒక్క గోపబాలుడు అలంకారం చేసుకున్నారు. వాళ్ళ అన్ని ముత్యాల యొక్క దండలను అందరూ వేసుకున్నారు, మణుల యొక్క దండలను వేసుకున్నారు, బంగారు నగలను అంతా పెట్టుకున్నారు. పళ్ళు, చిగుళ్ళు, పూలగుత్తులు, పూలు, నెమిలి, ఈకలు, రంగురాళ్లను కూడా అలంకరించుకున్నారు. ఒక్కొక్కరు, అందరూ కృష్ణుడిలాగానే అందరూ కూడా నెమిలి యొక్క ఈకలను పెట్టుకున్నారు. అందరూ కూడా పూలగుత్తులను పెట్టుకున్నారు. అంతో అట్లా కట్టేశారు పూలగుత్తుల్ని. ఆ జుట్టుకు కట్టేశారు. ఒక్కొక్క జుట్టు ఇంత ఉండేది, అట్లా కట్టేశారు. హారాలు వేసుకున్నారు. ఇక్కడిక్కడ పూలదండలు పెట్టుకున్నారు, మణులు వేసుకున్నారు. చూడటానికి ఎంత ఆనందం ఉన్నారో ఆ గోప బాలుకలు. వైకుంఠమే దిగింది అక్కడ. అవును కదా, మనం పాడుకున్నాం కదా, మనం ఆ బృందావనమే వైకుంఠం అనుకున్నాం కదా. అటువంటి వైకుంఠమే దిగి నడిచిన దేవతలంతా నడుచుకొని వెళుతున్నారు. దూడలు సాధారణ దూడలు కాదు అని చెప్పుకున్నాం కదా, అవి కూడా దేవతలే. రంగురంగుగా ఉన్నాయి, చాలా ఉత్సాహంగా ఉన్నాయి. అసలు తల్లిని మరిచిపోయాయి. అందరూ గుమిగూడి వెళుతున్నారు. అటా వెళుతూ అలంకరించుకొని వీళ్ళంతా గోపబాలుకులు, దూడలు వెళుతున్నాయి. కొంతసేపు గడిచిన తరువాత శ్రీకృష్ణుడు అడవి అందాన్ని చూడటానికై చాలా దూరం వెళ్ళిపోయాడు.
చాలా దూరం వెళుతున్నాడు. అడవి యొక్క అందం చాలా బాగా ఉంటుంది, అన్నీ మర్చిపోతాం మనం. ఒక అడవిలో వెళ్ళిన తర్వాత అందం చూడటానికి చిన్న చెట్టు, పెద్ద చెట్టు, చిన్న చిన్న చెట్లు, ఇట్లా ఆ విధమైనటువంటి పెద్ద పెద్ద పర్వతాలు లాగా, కొండల్లాగా, తర్వాత పెద్ద గొయ్యలులాగా, ఇవన్నీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అడవి అందాన్ని చూడటానికి చాలా బాగా ఉంటుంది. అటువంటి రచన ఎవరూ చేయలేరు. అందుకే కవులంతా పరిగెత్తిపోతారు. కవులంటే ఈ డ్రాయింగ్ రాసేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి అదంతా మొత్తము ఆ అడవిని అంతా చిత్రీకరించుకుంటారు. తమ యొక్క లేఖనితో, తమ యొక్క పేపర్ల మీద రాసుకుంటారు వాళ్ళంతా కూడా. లేఖకారకుడు, ఆ విచిత్రమైనటువంటి చిత్రకారుడు చిత్రాన్ని అక్కడ విడిపిస్తున్నాడు, అడవిని మొత్తం. అట నీళ్లు పడుతూ ఉంటే ఆ నీళ్లను చూడటానికి చిత్రకారుడు ఒక చిత్రం రాస్తాడు. అసలు అప్పటి కాలంలో ఫోటోలు లేవు కదండి మనకు. చిత్రకారుడు చెప్పినటువంటిది, రాసినటువంటిదే మనకి ఈరోజు ఫోటోలు ఉన్నాయి. ఇటువంటి అందాన్ని తానే సృష్టి చేసినటువంటి పరమాత్ముడు ఈ అడవిని తానే మొదట అందగాడు. తాను అందగాడు కాబట్టి ప్రపంచాన్నంతా అందం చేశాడు. ప్రపంచాన్నే తాను ఎట్లా ఉన్నాడో అందము, ఆ అందాన్ని ప్రపంచంలో ఉండినటువంటి ప్రకృతినంతా అందం చేసేసాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రకృతి! ఒకవేళ వానలు రాకపోయినప్పటికీ కూడా ఆ చిన్న చిన్న చెట్లే ఒక అందంగా ఉంటుంది, ఆ ఇసుక తిన్నిలే ఒక అందంగా ఉంటుంది కదా అండి. మంచి వాళ్ళు ఏమిస్తారు? మంచితనాన్నే ఇస్తారు. మంచి శక్తి వాళ్ళు ధనవంతుడు ఏమిస్తాడు? దానగుణంతో ధనవంతుడు అవుతాడంట. విద్యావంతుడు విద్యనిచ్చి విద్యావంతుడు అవుతాడు, వినయ రూపంతో చూపిస్తూ ఉంటాడు. అట్లా అందంగా ఉండేటువంటి శ్రీకృష్ణుడు, ఆ పరమాత్ముడు అందాన్ని సృష్టించాడు. అటువంటి అందాన్ని, తన సృష్టినే తాను చూసుకోవటానికి కృష్ణుడు బయలుదేరాడు. చాలా దూరం వెళ్ళాడు. అప్పుడు పిల్లలు నేనంటే నేను అనుకుంటూ పరిగెత్తి శ్రీకృష్ణుడిని ముట్టుకొని ఆనందించేవారు. అప్పుడు కృష్ణుడు వెళుతూ ఉంటే ముందుగా ప్రతి ఒక్క చిన్నారి కృష్ణుడు, వీళ్ళంతా కూడా గోప పిల్లలందరూ కూడా, గోప బాలుకలు, వాళ్ళు కృష్ణుడిలాగానే వేషం వేసుకున్నారు. అందరూ కనిపెట్టేదే కష్టం కృష్ణుడు ఎక్కడున్నాడని చెప్పి. కృష్ణుడిని కనిపెట్టవచ్చు, కానీ ఆ విధమైనటువంటి వేషం వేసుకున్నారు. కృష్ణుడు కొంచెం ముందు వెళుతుంటే ప్రతి ఒక్క గోప బాలకుడు కూడా వెళ్ళటము, పరిగెత్తడం, పట్టుకోవటం, మళ్ళీ పరిగెత్తి రావటం, మళ్ళీ పరిగెత్తి నేను ముందు వచ్చాను, నేను పట్టుకున్నాడు కృష్ణుడిని. ఇది పరమాత్ముడు, ఆ పరంధాముడు ఆ తత్వరూపాన్ని చూపిస్తూ మనకు ఆటలు ఆడుతున్నాడు, నడుస్తున్నాడు. అట్లా పరిగెత్తుకొని వెళ్ళటం చేస్తున్నారు ఈ పిల్లలంతా. ముట్టుకొని ఆనందించేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ఆనందంతో పరిగెత్తుతున్నారు. కొందరు పిల్లన గురువులను వాయిస్తూ ఉంటే, మరికొందరు కొమ్ము బూరాలను ఊదేవారు. వాళ్ళ చేతిలో ఉండేటువంటిది ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు. ఒకటి పరిగెత్తి పట్టుకోవటం, ఒకటి కొమ్ము బూరాలను ఊదటం, అట్లా కొంతమంది పిల్లని గురువులను వాయిస్తూ ఉండటం. ఈ విధంగా జరుగుతున్నది. కృష్ణ కృష్ణ శ్రీహరి అట్లా ప్రయాణం సాగుతూ ఉన్నది.